హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? వాటి రెసిపీ వచ్చేసి మక్క గారెలు. ఫస్ట్ 2 కంకులను తీసుకొని ఒలుచుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. అలానే 7-8 దాకా ఎల్లిపాయలను వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. చూస్తున్నారు కదా, కొంచెం బరకగా ఉండాలి, స్మూత్గా ఉండనవసరం లేదండి. మనకు టేస్ట్కి సరిపోను సాల్ట్ వేసుకోవాలి. అలానే కొంచెం కారం వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసి ఒకసారి మొత్తం అంతా కలిపేసి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయినాక మనం మక్క గారెలు వేసేసుకోవడమేనండి. చాలా సింపుల్ ప్రాసెస్, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. నాకైతే చాలా చాలా ఇష్టం. ముదిరిన కంకులు తీసుకోవద్దండి, కొంచెం లేతగా ఉన్న కంకులను తీసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా స్టెప్ బై స్టెప్ వేసేసుకొని మన మక్క గారెలు తీసేసుకోవడమేనండి. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. చూస్తున్నారు కదా, ఆయిల్ కూడా మనకు ఎక్కువ పీల్చదండి, అంత బాగుంటుంది. సో ఇలా ఉండాలి. ఇలా 2 వైపులా తిప్పుకొని ఫ్రై చేసుకొని ఒక బౌల్లో వేసేసుకోవడమేనండి. అంతే, మన మక్క గారెలు రెడీ అయిపోయినట్టే. ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చిందా?